ఆ పిల్ల పెద్దదవుతోంది. పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు. ఆయన రామచంద్రమూర్తిలా ఆజానబాహు, గొప్ప అందగాడు, గొప్ప శౌర్యం ఉన్నవాడు, చక్రవర్తి. ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి యందు అనురక్తమైంది. ఎందుచేత అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది. దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు. అదంది, నన్ను విడిచిపెట్టేసేయి, నీ గుణములు దమయంతితో చెప్పి నీ యందు అనురాగము కలిగేటట్టు చేస్తానంది. హంసని విడిచిపెట్టాడు. అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి. దమయంతి అంది, అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనురక్తి కలిగేటట్టు చేయమంది. మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది. కొంతకాలం అయింది. ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది. తండ్రి